తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగానైతే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికైతే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానైతే దాదాపు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని 10,000 రూపాయలు ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తూ దాదాపు 70 లక్షల మంది రైతులకైతే అందించింది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎకరానికి 15,000 రూపాయలు అయితే అందిస్తామంటూ చెప్పింది. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే సంక్రాంతి పండుగ తర్వాత అంటే జనవరి 14 తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించేందుకైతే సన్నద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. అందుకు గాను బడ్జెట్లో ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికైతే 15,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి కిసాన్ సమ్మాన్ నిధిని అయితే వర్తింపచేయాలన్నట్టుగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇలా వర్తింపచేయడం ద్వారా ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధికి అయితే దాదాపు ఇప్పుడు 30 లక్షల మంది రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ కిసాన్ సమ్మాన్ నిధిని ఒకవేళ ఈ రైతు భరోసాకి అప్లై చేస్తే దాదాపు 40 లక్షల మంది కూడా లబ్ధిదారులు తమ యొక్క పొందేటువంటి రైతు భరోసాని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో దీని గురించి మనతో చర్చించడానికి అయితే మనతోటి ఈ పొలిటికల్ థాట్ కార్యక్రమంలో సిపిఎం నుంచి అయితే సిపిఎం రైతు సంఘం నాయకుడు శోభన్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు అయితే మనతోటి చర్చలో పాల్గొంటున్నారు. శోభన్ గారు నమస్కారం అండి. అలాగే శ్రీనివాస్ గారు వెల్కమ్ టు పొలిటికల్ థాట్ అండి. ఇక ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 14 నుంచి ఏదైతే అమలు చేయాలని చూస్తుందో దాని ద్వారా ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కూడా అన్వయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఈ యొక్క రైతు భరోసాను కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీని గురించి మీరు ఏ విధంగా చర్చిస్తారు? ఈ రైతు భరోసా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేశారంటే ఎవరైతే సాగుదారులు ఉన్నారో ఆ సాగుదారులకు మేము ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది ఏంటంటే 145 లక్షల ఎకరాలకు 7,625 కోట్ల రూపాయలు యాసంగి డబ్బులకు సంబంధించి రైతు భరోసాను ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వానాకాలం గడిచిపోయింది. ఇప్పుడు యాసంగి నాట్లు కూడా వేస్తా ఉన్నారు. అంటే మనకు యాసంగి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకు పంటలు వేస్తారు. కానీ ఇప్పటి వరకు వానాకాలం డబ్బులు వేస్తారా లేకపోతే యాసంగి డబ్బులు వేస్తారా అనే దాని గురించి ప్రభుత్వానికి మాత్రం ఒక స్పష్టత అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ మేము సంక్రాంతికి తర్వాత వేస్తామనేది అంటా ఉన్నారు. అంటే సంక్రాంతికి వానాకాలం డబ్బులు వేస్తారా లేకపోతే యాసంగి డబ్బులు వేస్తారా అనేది ఇప్పటి వరకు క్లారిటీ అనేది చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ వాళ్ళు అనేది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారము మేము అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్లకు మేము రైతు భరోసా ఇస్తామనేది అంటా ఉన్నారు. అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది వేరు, ఇక్కడ రైతు భరోసా అనేది వేరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి అనేది వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు 3 దఫాలుగా. అంటే 2,000, 2,000, 2,000 చొప్పున 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే దేశంలో 14,50 లక్షల మంది రైతాంగం ఉంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇస్తా ఉన్నారు. అంటే 12,37 లక్షల మందికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావాలి. కానీ వాళ్ళు ఇస్తుంది ఎంత
కేవలము 8 నుంచి 9 కోట్ల మంది రైతాంగానికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది వస్తా ఉంది. అర్హులై ఉన్న వాళ్ళకు కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదు. అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తా ఉంది. రెండోది, ఇప్పుడు మన రాష్ట్రంలో గతంలో రైతు బంద్ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా అయినా ఎంతమందికి ఇస్తున్నారనే దాని గురించి చూస్తే మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతాంగం అనేది ఉన్నారు. అంటే 72 లక్షల మంది రైతాంగంలో ఇప్పుడు ఈ రైతు బంద్ అయినా, రైతు భరోసా అయినా ఇస్తున్న వాళ్ళని చూసినట్లయితే 60 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే టిఆర్ఎస్ మనం 2018 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 2018లో 50 లక్షల మందికి ఇచ్చారు. మొన్న 2022లో 65 లక్షల మందికి ఇచ్చారు. మొన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 130 లక్షల మందికి దాదాపు 7,625 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మేము అనేది ఏంటంటే, ఇక్కడ సన్న చిన్నకారు రైతాంగానికి సంబంధించి చూసినప్పుడు మనము ఈ కిసాన్ సమ్మాన్ నిధికి మాత్రమే ఇస్తామనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతాంగం అనేది వాళ్ళందరికీ కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదు. ఎందుకంటే అందులో పెట్టిన నిబంధనలు మొత్తం రైతాంగానికి ఇబ్బంది కలిగించేలాగున్నాయి. అర్హులైన రైతాంగానికి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రావట్లేదనేది మేము రైతు సంఘాలుగా, సంయుక్త కిసాన్ మోర్చాగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. ఇప్పుడు ఢిల్లీలో కూడా రైతాంగము ఆందోళన చేస్తా ఉన్నారు. అంటే కేంద్రం ప్రకటించిన పథకాలన్నీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వర్తింపచేసేటట్లు ఉండాలనేది మేము అడుగుతున్నాం. అయితే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కిసాన్ సమ్మాన్ నిధిని ఆసరా చేసుకొని వాళ్ళకే వర్తింప చేస్తామనేది, అంటే ఇక్కడ దాదాపు 20 నుంచి 25 లక్షల మంది రైతాంగం అనేది నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కిసాన్ సమ్మాన్ నిధికి వర్తింప చేయకూడదనేది మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వానికి నిజంగా అర్హులైన వాళ్లకు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉందనుకోండి, మన రాష్ట్రంలో చూసినప్పుడు దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగేతర భూమి ఉంది. అంటే మొత్తం 145 లక్షల ఎకరాలు భూమి ఉంటే అందులో 25 లక్షల ఎకరాలు అసలు సాగుకు యోగ్యం కాని భూమి ఉంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, అసలు అవి రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా రైతు బంధు అనేది ఇవ్వడం జరిగింది. అంటే భూస్వాములకు కూడా రైతు బంధు అనేది ఇచ్చారు. అట్లా ఇచ్చుకుంటూ పోయారు. అందుకని మేము రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేస్తున్న వాళ్లకు రైతు బంధు అనేది, రైతు భరోసా అనేది ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది మేము చెప్పదలిచాం. ఎందుకంటే మన రాష్ట్రంలో చూస్తే వానాకాలము 120 లక్షల ఎకరాల్లో వేస్తారు. అదే రకంగా యాసంగి సంబంధించి చూసినప్పుడు 70 నుంచి 80 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు అనేటి వేయడం అనేది మన రాష్ట్రంలో ఉంది. అందుకనే నేను చెప్పదలిచేది ఏంటంటే, గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడైతే డిబేట్లోనైతే బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు కూడా చర్చలో అయితే పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించి బీజేపీ నుంచి శ్రీనివాస్ గారిని అయితే మనం అడుగుదాం. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70 లక్షలు గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 70 లక్షల మంది నుంచి ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అన్వయిస్తూ దాదాపు 30 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసాను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అది కూడా జనవరి 14 నుంచి అయితే ప్రారంభించే దిశగా అడుగులు అయితే వేస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 70 లక్షల మందికి అన్నారు, 40 లక్షల మందికి ఇంకా చేరాల్సిన ఆ మిగతా అమౌంట్ అంతా ఎట్లా అవుతుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి గతంలో జరిగిన విషయం అయితే రుణమాఫీ కింద వాళ్ళు 2 lakhs కోసం ఇచ్చారు కదండి మన బ్యాంకుల వాళ్ళు. బ్యాంకులలో 2 lakhs రుణం ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తామని ఇచ్చారు. అది 50% పీపుల్స్ రైతులకు కూడా రాలేదు అమౌంట్. మిగతా వాళ్ళందరూ ఇంకా ఎదురు చూపులు. ఎక్కడన్నా మేము ఇక్కడ చిన్న చిన్న
టూర్ అక్కడ వెళ్ళినప్పుడు బస్ స్టాప్ లో ఎక్కడైనా కలిసిన సార్ మాకేం రాలేదు సార్, ఇంకా అందరికి వడ్డాయి అని చెప్తున్నారు గవర్నమెంట్, కానీ ఇప్పటి వరకు ₹1 రాలేదు మాకు. నాకు 2,10,000 రూపాయలు, 2,30,000 రూపాయలు మా బామ్మడికి. ఇట్లా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇలాంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటి వరకు సంవత్సరం కావస్తుంది, రెండు కార్లు అంటే 2 పంటలు తీయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయింది, మిగతా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వాళ్ళ అప్పు అలాగే ఉంది బ్యాంకులలో. ఇప్పుడు వాళ్ళు పంట వేసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఆల్రెడీ ఉన్న అప్పు క్లియర్ చేస్తే గానీ మేము రుణం ఇవ్వని బ్యాంకర్స్ చేతులు ఎత్తేస్తారు. అసలు బ్యాంకర్ దగ్గర అమౌంట్ ఉందా, లేకపోతే అమౌంట్ లేదని అంటున్నారా? ప్రభుత్వం ఎవరికి ఇవ్వకండి, ఇంకా తర్వాత సంగతి చూసుకుందాం అని గిట్ట బ్యాంకర్స్ కి ఇంటిమేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా అనే డౌట్ గా ఉందండి మాకు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, రుణమాఫీ ఏదైతే రుణమాఫీ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు రైతు భరోసా కూడా చేస్తారా చేయలేదన్న డౌట్ పడుతుంది. రుణమాఫీ సరిగా అందలేదు. రైతుకు ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తా అని ఏ కమిట్మెంట్ తో ఇచ్చినారో, ఏ భరోసాతో ఇచ్చారో, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవక ముందు ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని పదే చెప్పారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం బేస్ చేసుకోను, ఇంకెవరో బేస్ చేసుకుంటా అని చెప్పలేరు. ఆ రోజు అన్నది ఏంటంటే ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామని కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు, మాంత్రికుని మాటలు చెప్పి అలా ప్రభుత్వం ఎక్కిన తర్వాత 1 year అవుతున్నా కూడా ₹1 రాకుండా ఆ సీట్ లో కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, రైతులు ఊరుకోరు. భారతదేశానికి రైతు పంట పండించి ధాన్యాన్ని అందిస్తే మనం ఇంత అన్నం తింటున్నాం. ఆ రైతును పక్కన పెడితే ఏ ప్రభుత్వం కూడా మిగలదు. ఇది గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తానని ఏ దొంగ మాటలు చెప్పారో, మంచి మాటలు చెప్పారో అది మీకు తెలుసు, మీకు వదిలేస్తున్నాం. మంచి మాటలు అయితే మంచి మాట చెప్పింది నిరూపించుకోండి. రైతులని మోసం చేయకండి, ప్రజలని మోసం చేయకండి. ఒక మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని ఎందుకన్నారో మాకు తెలియదు, మేము అడగలే. ప్రజలు కూడా అడగలే ఎందుకు ఇస్తున్నారు 2,500. ఎకరకు 15,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేయడానికి? 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అన్నావు, 4,000 రూపాయలు ఎందుకు ఇస్తాను అని అడుగుతున్నాం. మేము ఇస్తాన్నది ఎందుకు అంటే మేము అడగలేము కదా. ఆ రోజు టీఆర్ఎస్ 2,000 రూపాయలు ఇస్తుంది, బరాబర్ ఓకే డన్. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఇంకోసారి గెలిపించుకోరు. 10 సంవత్సరాలు గడిచింది. నేను ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తా అంటే ఇంకా మమ్మల్ని గెలిపిస్తా అనుకున్నాడు ఏమో, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది లేదు, ఉచిత కరెంటు అన్నాడు. ఇప్పుడు మా పక్కన ఒక పెద్ద మనిషి లేడీ, ఆమెకు కనీసం 48 యూనిట్లు కాలింది సార్, 200 యూనిట్లు దాటలే. 2 times ఫ్రీ ఉచిత కరెంట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బిల్లు 700-800 బిల్లు వస్తుంది ఆ గల్లీలందరికీ. ఉచిత గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ అన్నారు, ఒక్కరికి కూడా వర్తించలేదు. ఇప్పటి వరకు ఒక్కరికి రాలేదండి అది. అదన్నా కనీసం ఉచిత బస్ అన్న కొంతమంది వాడుకుంటారు. కానీ ఇతర మహిళలు ఎవరైతే ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు ఏడుస్తున్నారు. ఏంది ఇది ఉచిత బస్సు, ఏంది ఈ బాధలు, ఏంది మాకు లేనిపోని బాధలలో పెట్టిన మమ్మల్ని ప్రైవేట్ ఉద్యోగం చేసుకోకుండా చేస్తున్నారు ఏంది అని బాధల్లో ఉన్నారు. కానీ ఎవరు సంతృప్తికరంగా లేరు, ఎవరికి న్యాయం జరగలేదు అని నేను కోరుతున్నాను. అయితే ఇక బీఆర్ఎస్ నుంచి పవాని గౌడ్ గారు, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే రైతు బంధు పేరిట 70 లక్షల మందికి ఏదైతే ఎకరాకి 10,000 రూపాయలు చొప్పున ఏదైతే రైతు బంధు ఇచ్చిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేవలం 30 లక్షల మందికి, అది కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు భరోసా గురించి, రైతుల గురించి చర్చ పెట్టినందుకు 4 Sides యాజమాన్యానికి ధన్యవాదాలు. నాతో ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే అలవి కాని హామీలతో గద్దెనెక్కిండు రేవంత్ సారు. ఏమిచ్చిండు? 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఈ 6 గ్యారంటీలల్లా రైతు భరోసా అనేసి ఒక గ్యారంటీ ఇచ్చిండు. ఆ రైతు భరోసాల 15,000 రైతులకు, కౌలు రైతులకు, 12,000 వ్యవసాయ కూలీలకు అని చెప్పిండు. వరి పంటకు 500 బోనస్ అని చెప్పిండు. ఇటు సైడ్ ఏమో ఈ గ్యారంటీ కార్డుల మీద, ఇక్కడనేమో రేవంత్ వర్యుల సంతకము, ఇటు సైడ్ ఏమో బట్టి విక్రమార్క గారి సంతకము. ఇద్దరు సైన్లు పెట్టి ఇవి కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎలక్షన్ల ముందు తిరుక్కుంటా రైతులకు, ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసిండు. ఇంకొకటి ఏంటంటే, ఒక్క నిమిషం ఒక్కసారి వీడియో చూడండి. ఒక్క నిమిషం.
ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది. కేసీఆర్ బిచ్చం ఎత్తాండు ప్రతి రైతులకు అని చెప్పిండు. 2 పంటలకే ఇస్తాండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 పంటలకే ఇస్తా అని కూడా చెప్పిండు. 3 పంటలకు దేవుడేరు గాని ఒక్క పంటకు కూడా చక్కగిస్తలేడు. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. గద్దెనెక్కిన తర్వాత 7,500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసిన వాటిని రైతు బంధు పథకం కింద విడుదల చేయడం జరిగింది. కానీ వానాకాలం పంటకు, ఇప్పుడు యాసంగి పంటకు ఇప్పటి వరకు వానాకాలం ఎగ్గొట్టిండు. ఆల్రెడీ యాసంగి పంటది ఇప్పుడు కూడా ఇస్తాడా ఇయ్యడా తెలియదు. ప్రతి రైతన్నకు, తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్నకు 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. కరోనా లాంటి కష్టకాలం వచ్చినాక కూడా ఈ దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా 11 సార్ల రైతు బంధు పథకం వేసి 72,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ ఈయన గద్దెనెక్కిన తర్వాత ఒక మాట, గద్దెనెక్కక ముందు ఒక మాట. అంటే ఒడ్డు దాటేదాకా బోడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న శాస్త్రం చేస్తాడు. 40 లక్షల మందికి రైతు భరోసా కడిగేస్తాడట. ఏందయ్యా అంటే దాంట్లో రైతు భరోసాకు పిఎం సమ్మిట్ అని ఇప్పుడు ఉన్నది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వేస్తుందో దాన్ని అనుసరణ తీసుకొని ప్రతి రైతుకి వేస్తాడట. అంటే ఒక ఇంట్లో 3-4 రైతులుంటే ఎవరికి వేయడంట, ఒక్క రైతుకే రైతు బంధు పైసలు ఇస్తాడట. 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు కోత పెట్టి కాంగ్రెస్ హయాంలా 30 లక్షల మందికే మేము ఇస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ జాబర్స్ కి ఏమో ఎవరికి ఏమో అనే విధంగా చెప్తున్నాడు. కేసీఆర్ రైతు యూనిట్ గా రైతు బంధు ఇస్తే రేవంత్ కుటుంబం యూనిట్ గా రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అంటే అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఎప్పుడు రైతు బంధు పైసలు అడిగినా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కాలం ఎల్ల తీసుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఆల్రెడీ వానాకాలం పంటలు సగం మేడ వేసుకున్నారు నాట్లు, అప్పో సప్పో తీసుకొని రైతన్నలు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు వేస్తామంటే సంక్రాంతి తర్వాత వేస్తాము. అప్పుడు కూడా వేస్తారా వెయ్యరా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైతులు నిండా ముంచిండ్రు, రైతులను నిండా ముంచిండ్రు వీళ్ళ హామీలతోటి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది రైతులందరికీ అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా అబద్ధాలు చెప్పిండు అనేది ప్రజలందరూ గ్రహించిండ్రు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనేట ఆయనకు కర్రు కాల్చి బాత పెట్టబోతున్నారు రైతన్నలు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన యువతం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. జాదవ్ గారు మనకు చర్చలో పాల్గొన్నారు. జాదవ్ గారు వెల్కమ్ అండి. ఇప్పుడు ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ అన్వేష్ రెడ్డి గారు, మీరైతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ జనవరి 14 నుంచి ఏదైతే రైతు భరోసా ఇవ్వడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు, దాంట్లో దాదాపు 40 లక్షల మంది ప్రస్తుతం ఉన్నటువంటి లబ్ధిదారులు 40 లక్షల మందికి అయితే ఈ యొక్క కోత పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముందుగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని చర్చ పెట్టారు. మీకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు 40 లక్షల మందికి వస్తుంది, మిగిలిన తగ్గిస్తారు అనేటువంటి అంశం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఇవాళ పొద్దున పేపర్ రావడం కానీ, కేటీఆర్ గారు బహిరంగ లేఖ రాయడం కానీ, మిత్రులు మాట్లాడిన దాంట్లో కూడా నేను విన్నాను. ఇప్పుడు పావని గౌడ్ గారు ఇంకెవరు మాట్లాడిన అట్లా అసలు రైతు భరోసా అనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు పెట్టుబడి సహాయం అనేది తీసుకొచ్చారు. పెట్టుబడి సహాయం అనేది ఎవరికి వస్తుంది? పంట సాగు చేసుకునేటోళ్లకు పెట్టుబడి సహాయం అనేది వర్తిస్తుంది. వాస్తవంగా దాని అర్థం కూడా అంతే. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి పెట్టుబడి పూర్వక ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ అది. ఇప్పుడు గడిచినటువంటి 11 సార్లు ఇచ్చినాము, 72,500 కోట్లు ఇచ్చినామని చెప్తున్నటువంటి వీళ్ళు ఎంతమంది వ్యవసాయ సాగు చేసే వాళ్ళకి ఇచ్చారు, ఎంతమంది సాగు చేయని వాళ్ళకి ఇచ్చారు అనేది ఒకటి ఆలోచన చేయాలి. నేను ఒక్క మాట మాట్లాడనివ్వండి. డిస్టర్బ్ చేసినా చాలా మాట్లాడినా మాట్లాడండి. పోతే ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? అన్వేష్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడికైనా అమ్మా మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ అన్వేష్ గారు మీరు మాట్లాడండి. పవన్ గారు
వారు మాట్లాడక ఇప్పుడు 10,000 అప్పుడు 15,000 ఇస్తా అని చెప్పింది కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ మాటలు రైతులకు? అప్పుడు ఎందుకు రైతులకు ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పలేదు? పవన్ గారు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. పవన్ గారు మాట్లాడితే చెప్తున్నా, ఒక్క నిమిషం. ఏది పడితే వచ్చిన తర్వాత ఏది పడితే మాట్లాడతావా? ఇది మీ రేవంత్ రెడ్డి ఇది మీ రేవంత్ రెడ్డి మాట్లాడేది, మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి మాట్లాడేది. పవన్ గారు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. చూపించు, మేము అనలేదు కదా. ఎందుకు అంత ఎగిరి పడుతున్నావు? అన్వేష్ గారు మీరు మాట్లాడండి. అన్వేష్ గారు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు? ఎగిరి పడుతున్నావు? ఎవరిని? మహిళలను పట్టుకొని ఎగిరి పడుతున్నావు అంటున్నావా? అన్వేష్ గారు మీరు మాట్లాడండి. పవన్ గారు మీరు తర్వాత సమాధానం చెప్పండి. నేర్చుకోండి అంటున్నా నేను. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. సరే అన్వేష్ గారు మీరు మాట్లాడండి, మీరు ప్రొసీడ్ అవ్వండి. రేవంత్ రెడ్డి నేర్పించిందా? సంస్కారం ఉందా మీకు? సంస్కారం ఉందా మీకు? పవన్ గారు మీరు అన్వేష్ గారిని మాట్లాడివ్వండి. వారు మాట్లాడాక సమాధానం చెప్పండి. మాట్లాడేటప్పుడు మధ్య రావద్దు. రైతు బంధు శాత కాదు కానీ ఎగురుతాండ్రు అది అని మాట్లాడుతున్నారు. రైతు బంధు ఇస్తామా, ఏమి ఇస్తామా, ఆచారం అన్ని చూపిస్తాం కానీ వినడం నేర్చుకో. టాపిక్ డైవర్ట్ అవుతుంది. అన్వేష్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు బైసాబ్ మీరు సబ్జెక్ట్ అనేది ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళు మాట్లాడితే సబ్జెక్ట్ బయట కాదు. అట్లా మధ్యలో ఏదో డిస్టర్బ్ చేస్తానంటే మీరు చర్చ పెట్టినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒకసారి మీరు చర్చకు పిలిచేటప్పుడు కూడా ఆలోచన చేయండి. ఇది సంస్కారం కాదు మధ్యలో డిస్టర్బ్ చేయాలి. ఎవరైనా సరే మాట్లాడినాక అదేమో తప్పులు ఉంటే ఇంకోటి ఏదైనా ఉంటే మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవరి సంబంధించినటువంటి వాళ్ళ అంశాలు చెప్తారు. నేను ఏమంటున్నా, పెట్టుబడి సహాయం అనేది ఒక సాగు చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్. అది ఇవాళ ఏం జరిగింది, 11 సార్లు ఇచ్చిన దాంట్లో ఎన్ని ఎకరాలకు పడవ భూములకు ఇచ్చారు. పాస్ పుస్తకం ఉంటేనే ఇచ్చినటువంటి పరిస్థితులలో ఎన్ని డబ్బులు వృధా అనేది ఒకటి ఆలోచన చేయండి. మేము ఎలక్షన్లలో ఇస్తామని చెప్పిన మాట వాస్తవము, చెప్పలేదని లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇంత వస్తుందని చెప్పిండు అనేది మాట వాస్తవము, చెప్పలేదనేది కూడా మేము ఎక్కడ అనట్లేదు. మేము పూర్తిగా ఇయ్యమనేటువంటి మాట కూడా ఎక్కడ చెప్పలేదు. ఇప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఎవరికి ఇస్తాము, ఎంతకి ఇస్తాము అనేటువంటి ఎక్కడ కూడా పూర్తిగా ఫైనల్ చేసి ఇది మా నిర్ణయం అని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడ ప్రకటన చేయలేదు. కాకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టిర్రు, మీ అభిప్రాయాలు మీ సూచనలు ఇవ్వడానికి మాట్లాడిర్రు. అంతకుముందు సబ్ కమిటీ వేసి జిల్లాలలో తిరిగి మీరు రైతు భరోసా మీద మీ అభిప్రాయాలు ఏంది, ఏం చేయమంటున్నటువంటి మాటను బహిరంగంగా జిల్లాలో తిరిగి వాళ్ళ సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు అందరికి తెలిసింది. కానీ ఇప్పటికి కూడా రైతు భరోసా మీద మేము ఇంతకి ఇస్తాము, వీళ్ళ కట్టి చేస్తాము, కుటుంబానికి ఇస్తాము, ఇన్ని ఎకరాలకు ఇస్తాము, లేదా ఉద్యోగులకు ఉంటేనే ఇస్తాము, ఇయ్యము అనేటువంటి మాట ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి విధి విధానాలు రాలేవు. ఇది ఒక చర్చ జరుగుతుంది తప్పితే కానీ ఫైనల్ గా రైతు భరోసా విషయంలో ఎవరికి ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా ప్రభుత్వం చెప్పలే. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఎవరు సాగు చేస్తే వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి మాట మాత్రం ఇది వాస్తవం కూడా. ఎవరైనా పెట్టుబడి సహాయం అనేది సాగు చేసే వాళ్ళకి వెళ్ళాలి. ఇలా 24 లక్షల ఎకరాలకు ఏదైతే గుట్టలు పట్టాలు ఉన్నాయి, పంట సాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ నాల కన్వర్షన్ కాని వాళ్ళకు కూడా లేకుంటే ప్లాట్లు వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు పరిస్థితి ఉంది. పాస్ పుస్తకాలు ఉంటే ఇస్తామని అంటే అది సాగు చేయలేని వారికి వెళ్తుంది అనేటువంటి మాట వాస్తవం. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే కానీ సాగు చేయకుండా పెట్టుబడి సహాయం అని ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరిచ్చినా సరే. ఎందుకంటే ప్రభుత్వ ధనం అనేది వృధా అవుతుంది. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకి అందాలి. అది ఎన్ని ఎకరాలకు అందుతుంది, ఎట్లా అందుతుంది అనేది ప్రభుత్వం ఇంకా పూర్తి నిర్ణయం చేయలేదు. వాస్తవమే వానాకాలం రాలేదు, రబీ వస్తున్నది. మేము వానాకాలం ఇస్తామా రబీ ఇస్తామా అనేది కూడా ఇంకా పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ కూడా రాని మాట వాస్తవం. సంక్రాంతికి ఇస్తామన్నాం, సంక్రాంతికి అది వానాకాలందా లేకుంటే రబీది కలిపి ఇస్తామా అనేది ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఒక రైతులకు కూడా ఆ క్లారిటీ రావాలనేటువంటి నేను కూడా కోరుకుంటున్నా. కానీ ఈ ఆలస్యమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు కాదు. దాంట్లో కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. సరే, ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు, 11 సార్లు ఇచ్చినాం అది ఇచ్చినామని అంటున్నారు. నేనేమంటున్నా, గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏ పార్టీ అయినా హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తా ఉన్నారు, ఎలక్షన్లకు వెళ్తా ఉన్నారు. కొందరు గెలవచ్చు, కొందరు అధికారం రావచ్చు, రాకపోవచ్చు. కానీ అధికారం వచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత ఏకాఏకిన రాగానే వెంటనే అన్ని హామీలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా చేయదు కూడా. దానికి ఒక టైం సమయాన్ని పడుతుంది. అట్లాంటి ఇప్పుడు మొదటిసారి అధికారానికి వచ్చినప్పుడు
రూపాయలు రుణమాఫీ అనేది 6 సార్లు వేయడం వల్ల ఏమైందో మనందరూ తెలిసినటువంటి పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అది ఎలక్షన్ ముందు వేసినటువంటి పరిస్థితి మనం అంతా కూడా గమనించినటువంటి పరిస్థితి ఉన్నది. 3 ఎకరాల భూమి ఇస్తున్నా కూడా 3 ఎకరాల భూమి ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు నష్టపోతే, ప్రకృతి వైపరీత్యం నష్టపోతే ఎన్నిసార్లు ఏ రైతులకు ఇచ్చిండ్రో ఒక్కసారి 10 సంవత్సరాలు మనం చూస్తే అర్థమవుతుంది. మీరే మీడియా ఛానల్ వల్ల మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి మాత్రం కేసీఆర్ గారు వెళ్ళి 10,000 ఇస్తామని చెప్పేసి అది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాము. పంటల బీమాకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఆ పంటల బీమా పథకాన్ని పూర్తిగా నీరు గార్చినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. అటువైపు కేంద్రం కూడా పూర్తిగా మీరు రాష్ట్రాలే డిసైడ్ చేసుకోవాలి, మాకు సంబంధం లేదనేటువంటి పరిస్థితులలో వెసులుబాటు ఇచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా అప్పుడున్న ప్రభుత్వం కూడా వాటా కట్టకపోవడంతో రైతులకు నష్టపోయినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాము. ఒక రైతు ఏదో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతులు ఏదో ముంచినట్లు, గత ప్రభుత్వం రైతులు మొత్తం రాజు చేసినట్లు అనుకుంటే కరెక్ట్ కాదు. ఏ స్థాయిలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఎంత చేసిందో ఇంకో ప్రభుత్వం ఇంకొంత చేస్తుండొచ్చు, కానీ పూర్తిగా రైతులు అన్యాయం చేసినట్టు బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వలేదు సన్న రకాలకు. ఇవాళ సన్న రకాలకు ఒక ఎకరానికి 25 క్వింటల్ వేసుకున్నా కానీ, మినిమం 25 క్వింటల్ వేసుకున్నా కానీ 12,500 రూపాయలు వస్తా ఉన్నాయి. బోనస్ సన్నలకు ఇస్తామని చెప్పిన మాట ఖరీఫ్ లో చెప్పినాము. సరే ఎలక్షన్ లో సన్నలకు ఇస్తామా దొడ్లకు ఇస్తామని చెప్పలేకపోవచ్చు, కానీ ఖరీఫ్ లో మాత్రం సన్నలకు ఇస్తామని చెప్పిన తర్వాత సన్నలకు బోనస్ అయితే పడ్డది కదా. ఇది రైతుల్ని ఆదుకున్నటువంటి విషయం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నమాట ప్రతి ఒక్కరు తెలిసినటువంటి విషయమే, కానీ ఏకాఏకిన ఒకటేసారి అన్ని కావాలంటే ఏ ప్రభుత్వం కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇది ఇలా నేనేదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కదా నేను గొప్ప చెప్పుకోవడం కాదు, వాస్తవ పరిస్థితి మాట్లాడుకోవాల్సి అవసరం ఉన్నది. ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశము ఇదేదో రైతుల్ని పూర్తిగా గత ప్రభుత్వం మొత్తం కాపాడింది, ఈ ప్రభుత్వం ఎత్తేసి మొత్తం నాశనం చేస్తుంది అనేది మాట మాత్రం వాస్తవం. ఇది బోనస్ డబ్బులు కావండి. గత ప్రభుత్వం పంటల కొనుగోలులో 5 నుంచి 10 కిలోలు కట్ చేసి తరుగు పేరు మీద మిల్లర్తో కలిసి రైతుల్ని ముంచిన మాట వాస్తవం కదా. ఇవాళ ఏ రైతు కన్నా కానీ కిలో 2 కిలోలు కట్ అవుతున్నాయా ఎక్కడన్నా? కట్ కాకుండా కొనుగోలు జరుగుతుంది కదా. ఇది రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి కాదు. ఒకసారి ఆలోచన చేయండి. రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇవాళ 31,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సింది, 21,000 కోట్లు ఇచ్చారు, ఇంకా 10,000 కోట్లు ఇవ్వాల్సింది. ఎట్టి పరిస్థితులలో ఇవాళ 2 లక్షల లోపల కొందరు రాలేవు, టెక్నికల్ గా ప్రాబ్లం ఉండొచ్చు. 2 లక్షల పైన తీసుకున్న కూడా కొందరు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్ కనపడతా ఉన్నది 10,000 కోట్లు ఇంకా అయితే తప్ప పరిష్కారం కాదు, ఇది పూర్తి కాదనేటువంటి విషయం. ఇది ఓపెన్ సీక్రెట్, దీంట్లో దాసింది ఏం లేదు. మేమేదో రుణమాఫీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక అందరికి ముట్టిపోయిన 100% అయితే నేను కూడా చెప్పట్లేదు. అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. అధికారం ఉన్నామని చెప్పేసి ఏదో నేను పూర్తిగా అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అని చెప్పేది ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక రైతు నాయకుడిగా వాస్తవాలు మాట్లాడుతున్న బాధ్యత నా మీద కూడా ఉన్నది. బట్ అది కూడా రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, చేస్తుందని ఆశిస్తా ఉన్నాను. రైతు భరోసా సంబంధించి ఇవాళ ఎట్టి పరిస్థితులలో సాగు లేని భూములకు ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ బీజేపీ మిత్రులు కూడా ఒక మాట మాట్లాడారు, గ్యాస్ కు సంబంధించి డబ్బులు ఎవరికి వస్తుంది. సరే ఇప్పుడు అన్వేష్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో పాటు ఇప్పుడు ఈ చర్చలో అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు కూడా పాల్గొన్నారు, వారికి స్వాగతం పలుకుతూ పావని గౌడ్ గారు, అన్వేష్ గారు అయితే చెప్తున్నారు మీ గత ప్రభుత్వంలో లాగా మేమైతే గుట్టలకు పుట్టలకు రహదారులకు వేటికి పడితే వాటికైతే మేము వేయదలుచుకోలేదు, అందుకే మేము ఎవరైతే నిజమైన సాగు భూమి సాగు చేసే వాడికి మేము వేస్తామంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీరు ఎలా సమాధానం ఇస్తారు? ఇప్పుడు వాళ్లకు చేతగాక ఎన్ని మాటలైనా మాట్లాడతారండి. ఇంకొకటి ఏంటంటే సంస్కారహీనులతోటి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడాలనేది, రేవంత్ రెడ్డి బ్యాచ్ తోటి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడాలనేది నాకు అర్థమైపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతుకు ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రండి వాళ్ళు ఎలక్షన్ల ముందట, కానీ అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా ఎలక్షన్లల్లా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వరి పంటకే బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పేసి మళ్ళా అందులో సన్న రకాలకే ఇస్తాము అని చెప్పిండ్రు. సన్నాలను 7 కోట్ల క్వింటాల ధాన్యం పండింది అనుకోండి, 35,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడాలి, ప్రభుత్వం విడుదల చేయాలి. 20-30 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది. వీళ్ళు రైతు భరోసా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా, ఆ రైతు భరోసా ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు? ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. ఇంకొకటి పంటలకు మేము ఏదన్నా అయితే సహాయం చేయలేదని చెప్తున్నారు కదా, ప్రతి దగ్గర రైతును రాజును చేసే పద్ధతిలా కేసీఆర్ గారు పరిపాలించిండు అనేది జగమెరిగిన సత్యము. ఇంకొకటి ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయండి. ఫ్లడ్స్ వస్తే వీళ్ళు పోయి ప్రతి ఇంటికి కొంత సహాయం చేస్తామని చెప్పిండ్రు.
ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు సహాయం చేయలేదు. 7 మంది వరదలో అక్కడ ఒక దగ్గర ఉంటే కనీసం హెలికాప్టర్ పంపించే దాఖలాలు కూడా లేవండి, కాపాడిన దాఖలాలు కూడా లేవు. వీళ్ళు సొంత ఫంక్షన్లకు, వీళ్ళ మంత్రుల ఫంక్షన్లకు పోవడానికి మాత్రం హెలికాప్టర్లు యూజ్ చేసింది అనేది తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రైతులకు రుణం మాఫీ చేసినామని చెప్తున్నారు కదా, రైతులకు రుణం మాఫీ కావాల్సింది 31,000 కోట్ల రూపాయలు. 17,000 కోట్లు మాత్రమే చేసి 31,000 కోట్లు రుణం మాఫీ అందరికీ చేసినామని చెప్పుకుంటున్నారు చూడండి. వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అది. కేసీఆర్ గారు రైతులకు ఆయన కూడా రుణమాఫీ చేసిండు. 58.29 లక్షల మందికి 30,000 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసిన ఘనత కేసీఆర్ గారికి. ఇంకొకటి, ఒక్క నిమిషం ఓపెన్ కావట్లేదు. మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు. ఇప్పుడు ఫోర్ సైట్ ఛానల్ ముఖంగా దివానా గాండ్లు ధమాక్ లేనోళ్ళు ఎవరు? రైతు బంధును బంధు పెట్టింది ఎవరు? ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు రైతులకే ఇస్తామని చెప్తున్నారు కదా, మరి 5 ఎకరాల లోపు రైతుల లిస్టు వీళ్ళ దగ్గర లేదా? 5 ఎకరాల లోపు రైతుల లిస్టు వీళ్ళ దగ్గర ఉన్నా కూడా రైతు బంధు, రైతు భరోసా ఎందుకు వేస్తలేరు? ఎందుకు అవస్థలు పెడుతున్నారు? సంవత్సర కాలం నుంచి వీళ్ళు గద్దెనెక్కిన కాలం నుంచి రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నాడు అప్పుల బాధతోటి. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా అప్పుల బాధతోటి రైతన్నలు చచ్చిపోయినరో అదే విధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకొక రైతు అప్పుల బాధతోటి చచ్చిపోడుతున్నాడు అనేది తెలంగాణ సమాజం మొత్తం చూస్తూనే ఉన్నది. నేతన్నలు ఆకలి చావులతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న సిరిసిల్లాలో నేనున్నాను. సిరిసిల్లాలో ఒక నేతన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గురుకుల విద్యార్థులు పురుగులన్నం తిని 50 మందికి పైగా చనిపోయిండ్రు. వీటన్నిటి మీద చర్చ ఉండదు. అసెంబ్లీ సాక్షిగా వీటన్నిటి మీద చర్చ ఉండదు. రైతుల సమస్యల మీద చర్చించుదామంటే కమిటీలు అంటారు, సబ్ కమిటీలు అంటారు, రైతు బంధు మీద మీ సలహాలు సూచనలు ఇయ్యమని అంటారు. ఏ సలహాలు సూచనలు ఇచ్చిండ్రని అండి? కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఆపకుండా చేసిండు. ఒక రైతు ముఖ్యమంత్రిగా పాలిస్తే దేశం చల్లగుంటది అనే దానికి నిదర్శనము, రాష్ట్రం చల్లగుంటది అనడానికి నిదర్శనము కేసీఆర్ గారైతే వినాశనానికి, విధ్వంసానికి, ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము కాదా? మీ 4 సైడ్స్ టీవీ వాళ్ళను ప్రజల దగ్గరికి తీసుకుపోతా. ఇప్పుడు నాతో ఎవరైతే మాట్లాడిండ్రో ఎగిరెగిరి పడుతున్నామని కాంగ్రెస్ సభ్యుడు, ఆయనను కూడా తీసుకొస్తా. ఎగిరెగిరి ఎవరు పడతాండ్రు, ఎగిరెగిరి ఏం చేస్తారనేది రైతాంగం, తెలంగాణ రైతాంగం మీకు బుద్ధి చెప్తుంది. పవన్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. సార్ ఒక్క నిమిషం ఇప్పుడు మనతో అయితే ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో అయితే సార్ ఇప్పుడు ఏదైతే ఈ రైతు భరోసా పేరుతోటి కేవలం అర్హులైన సాగు చేసే వాళ్ళకే నేను రైతు భరోసా జనవరి 14 నుంచి ఇస్తామంటూ అయితే పిఎం సమ్మాన్ నిధికి అయితే మేము అన్వయిస్తూ చేసుకొస్తామంటూ కూడా అయితే కాంగ్రెస్ చెప్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నట్టు నేపథ్యంలో అసలు నిజంగా రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరు అర్హులు అనేది ఒకసారి. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే ఇన్పుట్స్ కు సబ్సిడీలు కానీ ఇవన్నీ ఎవరికి ఇవ్వాలండి? పేద రైతుకి ఇవ్వాలి. బిలో పావర్టీ, అలాగే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి పేద రైతులకి ఇవ్వాలి. ఇవాళ ఏమైపోయింది, అందరి పేర్లు ఇంక్లూడ్ చేసేసి ఇందాక మేడం అడిగినట్టు అసలు 5 ఎకరాల లిస్టు మీ దగ్గర ఉందే అని, ఆ లిస్టు ఉండాలి కదా, ఆ లిస్టు తయారు చేయాలి కదా. ఒక రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలోనే ఆయనకున్న బంధువులు, చుట్టాలు, ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ భూములు అన్నిటికీ కలిపితే ఆయనకు 1,20,00,000 రైతు బంధు వచ్చింది. ఒప్పుకుంటారా మీరందరూ దీన్ని? రాజకీయ పార్టీలను ఒప్పుకుంటాయా? సిగ్గులాగా తీసుకున్నాడు, వెనక్కి పంపలేదు, తీసుకున్నాడు. అంటే ఎవరికి అంటారండి? పాపవాడ ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉన్నటువంటి భూమిని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ
పిల్లల్ని సరిగా చదివించుకోలేక, సిటీకి పంపితే ఖర్చులు భరించలేక, పురుగుల మందు కొనలేక, విత్తనాలు కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటూ, ప్రైవేటు వడ్డీలకు డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలు ఉంటే వాళ్లకు మీరు ఎన్ని స్కీములైనా పెట్టండి, తప్పు లేదు. రైతు బంధు ఇవ్వండి, రుణమాఫీ ఇవ్వండి, పంటల బీమా ఇవ్వండి, అన్ని ఇవ్వచ్చు. వాళ్ళను పైకి తీసుకురావాలి. అలా ఏమీ లేకుండా కేవలం ఓట్ల కోసం, ఓట్లు వేయించుకోవడానికి ఎన్నికల ముందు ఇష్టం వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల పాలు అయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందే లేదా? ఎన్నికల ముందు చేసినప్పుడు మీకు తెలుసు కదా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందేని, అప్పుల పాలైందని తెలిసినప్పుడు మీరు అన్ని హామీలు ఎలా ఇస్తారండి? వాటికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ అదే కదా పరిస్థితి. ఆ డబ్బులు లేకనే మీరు ఏదో ఒక సాకు చెప్పి మీరు చెప్పిన వాటిని, హామీలను వాయిదాలు ఎత్తున్నారు. జనము ఎంతకాలం చూస్తారు? ఇప్పుడు ఇవాళ వాయిదా చేసారు, రేపు ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, ఏం ఆలోచిస్తారు? ఓకే, సంవత్సరం అయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు రావడము, 3 నెలలు కోడ్ రావటము, తర్వాత వర్షాలు రావటము, కొన్ని కారణాలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. కానీ కనీసం ఈ సంవత్సరం అయినా చేయగలుగుతారా? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా అంటే ఇప్పుడు మళ్ళీ అన్ని అడ్డంకులు చెప్తున్నారు. ఇలా నియమ నిబంధనలు ఉండాలి, ఇలా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అని. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? అప్పుడు ఎవరైతే మీ రాజకీయ నాయకుడి పేరు చెప్పానో ఆయన ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు, తీసుకున్న ఆయన పేరు చెప్పదలుచుకోలేను, ఎందుకంటే కాంట్రవర్సీలకి నేను పోదలుచుకోలేను. మరి ఇప్పుడు ఆయన, ఇప్పుడు మీరు ఏ విధంగా రేపొద్దున మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ స్కీములు? ఖచ్చితంగా పేదలకు అందాలి. పేదలు ఇప్పటికైనా గుర్తించండి. ఎందుకు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు రుణమాఫీలు, రైతు బంధువులు అన్ని ఇచ్చేస్తారు? ఏం అవసరం ఉంది వాళ్ళకి? చెప్పండి, ఏమైనా అవసరం ఉందా? వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, వాళ్ళ పిల్లలకు సహాయం చేయండి. ఇది కదా జరగాల్సింది. దీన్ని వదిలేసి కేవలం ఓట్లు, రైతుల ఓట్లు ఉన్నాయి మనకు పడాలి అని చెప్పి మీరు ముందుకెళ్తున్నారు తప్ప, బీఆర్ఎస్ పార్టీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా అంతే, అందరూ అదే పాటలు పాడుతూ ఉంటారు, వాస్తవానికి వెళ్ళరు. ఇప్పుడు 10 సంవత్సరాలైంది ఆ ప్రభుత్వము రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత. 10 సంవత్సరాల కాలంలో పేద రైతులు ఎవరని గుర్తించడానికి టైం దొరకలేదా? మీ వ్యవసాయ అధికారులు మండలాల్లో లేరా? గ్రామాల్లో లేరా? ఉన్నారు కదా. ఎందుకు కరెక్ట్ ఫిగర్స్ సేకరించలేకపోయారు? ఎందుకు తెలీదా? ఆ గ్రామానికి వెళ్ళి ఈ భూములన్నీ ఎవరి అంటే, ఓ మా దొర ఉన్నారు, ఆ దొర అంటారా లేదా? ఆడ పేర్లు ఎవరెవరి ఉంటాయి, కానీ అక్కడ అందరికీ తెలుసు దొరవే అని. మరి మీరు ఎందుకు ఇంక్లూడ్ చేశారు వాటిని? నీ కౌలు తీసుకున్న వాళ్ళకి ఏమన్నా ఇస్తారా? ఇవ్వడం లేదు కదా. భూమి ఎవరి పేరుతో అంటే వాళ్ళకే రాయితీలు, కౌలు రైతులు పక్కకు పోయింది. ఇవన్నీ కూడా సరిదిద్దాలి. నేను ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు. పేద రైతుకు సహాయం అందాలంటే విధి విధానాలు మార్చుకోవాలి. నిజంగా వాళ్ళకి సహాయం చేయండి. ఉన్నత వాళ్ళకి అవసరం లేదు. ఇన్ని లక్షల మందికి ఇచ్చాము, అన్ని లక్షల మందికి ఇచ్చాము, ఇన్ని కోట్లు పంచామని ఫిగర్ చెప్పుకొని ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చెయ్యొద్దు. ఇప్పుడు ధాన్యం విషయంలో ఇప్పుడు చూడండి, భయంకరంగా మందుల రేట్లు, విత్తనాల రేట్లు పెరిగాయి లేదా? ఇన్పుట్స్ రేట్లు పెరిగాయి లేదా? భయంకరంగా పెరిగాయి కదా. వాటి విషయంలో ఏంటి మరి? మీరు ధరలు అదుపులోకి తీసుకురాగలుగుతున్నారా? లేకపోతున్నారు. మరి పేద రైతు ఏం కొనుక్కోగలుగుతాడు? ట్రాక్టర్ కొనుక్కోగలుగుతాడా? ట్రాక్టర్ రేట్లు ఎంత పెరిగిపోయాయి? ఏం చేయగలుగుతాడు అతను? ఇవాళ వ్యవసాయకులు దొరుకుతున్నారా? దొరకటం లేదు. ఇన్పుట్స్ వాళ్ళకి కూడా కావాలి కదా, మరి ఇప్పించగలుగుతున్నారా? కేంద్రం కొన్ని స్కీములు పెట్టింది, కానీ వాళ్ళు మెకానిజం వాళ్ళ దగ్గర ఉండదు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే మెకానిజం వాళ్ళు పాటిస్తారు. అందువలన ఇప్పుడు వాళ్ళు ఎరువుల మీద ఇస్తున్నారు, యూరియా మీద ఇస్తున్నారు, కానీ అవి నిజంగా అందరికి అందుతున్నాయా? ఎవరికి అందుతున్నాయి? నేను ఇందాక చెప్పాను కదా, ఉన్న వాళ్ళకే. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి లక్ష్మణ్ గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తానండి. లక్ష్మణ్ గారు,
ఇక శోభన్ గారు, మీరు రైతు సంఘం నాయకులు కాబట్టి శోభన్ గారు, ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ఏదైతే నిజమైన పేద రైతులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి సాయం వారికి ఖచ్చితంగా అందించాలి. కానీ గతంలో మాత్రం ఈ యొక్క పెట్టుబడి ఏదైతే రైతు బంధు అనేది పక్కదారి పట్టి ఒక బడా లీడర్కి దాదాపు 1,30,00,000 వరకు వెళ్ళింది. దీనికి నిజమైన అర్హులను ఏ విధంగా గుర్తించాలి, దానికి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉందో వాళ్ళ దగ్గర సమయం లేదా అధికారులు లేరా అంటూ ప్రశ్నించారు. మీరు నిజంగా దీనికి విధి విధానాలు ఏ రకంగా రూపొందించాలంటారు? రైతు భరోసా అనేది నిజమైన సాగుదారునికి అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా సాగు చేసే వాళ్ళను కింది స్థాయిలో రికార్డు చేయాలనేది నేను చెప్పదలిచాను. ఈ రికార్డు ఆధారంగా డబ్బులు అనేటివి వేయాలి. ఇప్పుడు వానాకాలమైనా యాసంగి అయినా ఏ పంట అయినా ఈ రికార్డుల ఆధారంగా ఎవరైతే నిజమైన సాగుదారులు ఉన్నారో వాళ్ళకు అందించినట్లయితే ఇప్పుడు ఇందులో నిజమైన సాగుదారులు వస్తారు, రైతులు వస్తారు, కౌలు రైతులు వస్తారు. ఈ రకంగా అందరూ కవర్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే గత ప్రభుత్వము టిఆర్ఎస్ అసలు సాగులో లేని వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము గొప్పగా ఏం చేయట్లేదు. మీరు చూస్తే ఇప్పుడు ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వము రాతపూర్వకంగా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని దాదాపు 70 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉంటే బీజేపీ నాయకులకు కనీసం సిగ్గు సరం లేకుండా ఇప్పుడు మీ మీద గొప్పలు చేస్తున్నామనేది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమో గొప్ప, ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది ఎంత కిసాన్ సమ్మాన్ నిధి? మన దేశంలో 14,50,00,000 మంది ఉంటే కేవలం 8 నుంచి 9 కోట్ల మందికి ఇస్తా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళకి చేత కావట్లేదా? నరేంద్ర మోడీ గారు ఆయన ఎన్నికలకు ముందు దాదాపు 500 సభలో మాట్లాడుతూ ఏం చెప్పిండు? స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలను అమలు చేస్తానన్నాడు కదా. ఆయన కూడా దాన్ని అమలు చేయలేదు, రైతుల్ని మోసం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ కంటే కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే గతంలో పంటలు నష్టపోతే మన రాష్ట్రంలో దాదాపు ప్రతి ఏటా 5 నుంచి 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే కనీసం పంటలకు పరిహారం చేయడానికి ఇవ్వడానికి ఎటువంటి చట్టం అనేది రూల్స్ అనేటివి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదే రకంగా ఇప్పుడు వడ్లకు సంబంధించి మన పక్కనే ఉన్న కేరళ, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎవరైనా బోనస్ అనే సిస్టమ్ అనేది ఉంది. మేము రైతు సంఘాలుగా అడిగాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ అనేది ప్రకటించింది. ఆ బోనస్ కూడా సన్న వడ్లకు అనేది చెప్తా ఉన్నారు. మేము అనేది ఏంటంటే సన్న వడ్లు అనేది కాకుండా మేనిఫెస్టోలో సన్న వడ్లు, దొడ్డు వడ్లు అనేది ఏం లేదు కదా. వాళ్ళు 6 రకాల పంటలకు సంబంధించి బోనస్ ప్రకటించారు. ఆ రకంగా బోనస్ అందించినట్లయితే రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటది. అదే రకంగా ఈరోజు కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళు ప్రకటించారు. అదే రకంగా కూలీలకు కూడా, వ్యవసాయంలో పనిచేస్తున్న కూలీలకు కూడా ప్రకటించారు. అందుకనే ఈరోజు ఎన్సీఆర్బి రిపోర్ట్ల ప్రకారం మనం చూసినట్లయితే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం ఎవరంటే కౌలు రైతులు, అదే రకంగా మహిళా రైతులే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ఇలా ఆత్మహత్యలు ఆఫ్ చేయాలంటే ప్రభుత్వము ఎవరైతే సాగు చేస్తుర్రో, నిజంగా ఎవరైతే సాగు చేస్తుర్రో ఆ సాగుదారులకు ఈ భరోసా అనేది అందించినట్లయితే ఖచ్చితంగా ఉపయోగం జరుగుతుంది. ఈ ఆత్మహత్యల్ని అరికట్టగలుగుతాం. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలనేది నేను చెప్పదలిచాను. అసెంబ్లీలో జరిగిన చర్చను చూసినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, అదే రకంగా శోభన్ గారు మనం దీనికి సంబంధించి బీజేపీ నుంచి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే శోభన్ గారు 70 రోజుల పాటు రైతులు నిరసన చేసినా కూడా బీజేపీ నాయకులు పట్టించుకోలేదు. అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే కనీస మద్దతు, స్వామినాథన్ కమిటీ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామంటూ కూడా దాన్ని పట్టించుకోలేదంటూ ఆయన అయితే మీ పైన ఆరోపణ చేశారు, బీజేపీ పైన అయితే ఆరోపణలు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? మిత్రులు శోభన్ గారు మరి వారి ఉద్దేశాలు, వారి పద్ధతులు, వాళ్ళు ఏంటో మాకు తెలియదు. వాళ్ళు సిపిఎం నుండి అనుకుంటా, మాకు బయట అపోజిట్ ఫీలింగ్స్ లో ఉన్నారో ఏందో. దేశంలో ఎవరికి అన్యాయం జరగలేదు. అక్కడ రైతులు వచ్చి అక్కడ ఎలాంటి ఉద్యమం జరుగుతుందో దేశ ప్రజలకు తెలుసు, ఎవరు చేపిస్తారో తెలుసు.
బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో మీకు తెలుసా అండి? ఎందుకండి మీరు లేనిపోని అని కేరళ బాగుంది, కాంగ్రెస్ వాళ్ళే బాగున్నారు, బీజేపీ ప్రభుత్వం బాగు చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు. మీరు చెప్పేది ముమ్మాటికి కరెక్ట్ కాదు. న్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ గెలిపించారు, ప్రజలకి న్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చున్నట్టు. కేంద్రంలో ఉన్నామంటే రైతులకు, సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ మోడీ గారిని కేంద్ర ప్రభుత్వంలో కూర్చునబెట్టారు, ప్రధానమంత్రిగా చూసుకోవాలనుకున్నారు కాబట్టి న్యాయం జరిగింది. బట్ అక్కడ రైతులు నిజమైన రైతులా కాదా, దాంట్లో ఫేక్ ఎంతమంది ఉందో కొంతమందిని మనం గతంలో చూసినాం. అది జరుగుతున్న ఉద్యమంలో ఫేక్ వాళ్ళు చాలా మంది వచ్చారు, అందులో అరాచక శక్తులు కూడా అందులో వచ్చినవి. కాబట్టి చూసి మాట్లాడండి సార్. ప్రజలకి ఇది చెప్పడం వల్ల ప్రజలు వింటున్నారు, ప్రజలకు వెళ్ళాలి. శోభన్ గారు శోభన్ అన్న ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది దేశ ప్రజలకు సంబంధించిన సమస్య. దేశ ప్రజలకు న్యాయం జరగాలని చెప్తున్నాను. దేశ రైతులకు న్యాయం జరుగుతుంది, అన్యాయం ఎక్కడ జరగట్లేదు, ఎక్కడ అన్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ ప్రధానిగా చూసుకున్నారు. దేశ ప్రధానిగా మోడీ గారిని చూసుకున్నారంటే మనం న్యాయం చేసినాం అనే ఉద్దేశంతోనే చూస్తున్నారు తప్ప, లేకపోతే తీసుకొని పోయి బయట ఇంట్లో కూర్చుని పెడతారు కదండి. కొన్ని శక్తులు మీరు ఏమనుకోకండి, కొన్ని శక్తులు దాని బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపిస్తున్నాయి నేను చెప్తున్నానండి. శ్రీనివాస్ గారు, శోభన్ గారు ఇంకో ప్రశ్న కూడా అడిగారు. దేశంలో 14 కోట్ల పైచీలకు రైతులుంటే కేవలం 8 నుంచి 9 కోట్ల మందికి మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధిని ఇస్తున్నారు. దీనికి ఎందుకు మిగతా వారికి ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్రం దగ్గర దానికి సంబంధించినటువంటి శాఖ లేదా, వాళ్ళను రైతుల గురించి సోయి లేదా అంటూ కూడా ఆయన అయితే మాట్లాడారు. దీన్ని ఏ విధంగా స్పందిస్తారు? ఎంతవరకు ఇవ్వాలి అనేది నా దగ్గర ఏం సబ్జెక్ట్ ఇప్పుడు లేదండి. మనం ఈ సబ్జెక్ట్ లో వెళ్తే ఇంకా మళ్ళీ నేను దాంట్లో వస్తాను. ఇప్పుడు మీరు అనేదానికి నేను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడానికి మీరు కేంద్రానికి వెళ్ళారు. కేంద్రంలో ఏం జరుగుతుందని రేపు డిబేట్ పెట్టండి, నేను రేపు వస్తాను, రేపు మాట్లాడుకుందాం దాన్ని. ఓకే అన్వేష్ రెడ్డి గారు, ఇక ఎవరైతే మీరు ఇప్పుడు రైతు భరోసానైతే ఇంకా మేము జనవరి 14 తర్వాత కానీ లేదా సంక్రాంతి పండుగ తర్వాత కానీ ఇవ్వనని చెప్పారు. కానీ పవన్ గౌడ్ గారు ఏమంటున్నారంటే మేము ఏదైతే రైతు రుణమాఫీ ఉందో కేవలం అది 35,000 కోట్ల గాను 17,000 కోట్లు చేసే మొత్తం చేశామంటూ మీరు అంటున్నారు. అలాగే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, రైతు భరోసాకి విధి విధానాలు ఏంటి అనేవి కూడా క్లియర్గా చెప్పట్లేదు అంటే అయితే ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏ విధంగా సమాధానం ఇస్తారు? సార్ అన్మ్యూట్ చేయండి అన్వేష్ రెడ్డి గారు. 31,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి ఎవరు కూడా చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కూడా 20,600 చిల్లర కోట్లు ఇచ్చినామనే మాట చెప్పారు. ఇక్కడ 31,000 కోట్లు ఇచ్చినామని ఎక్కడ చెప్పలేదు. అది ఇవ్వాల్సింది ఉన్నది అనమాట నేను కూడా చెప్తా ఉన్నా. 30 కోట్లు ఇచ్చినామని చెప్పారు అంటే నేను దానికి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. రెండవది, ఇవాళ ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మహత్యలు వీళ్ళు మొన్న ఒకసారి ఒక లిస్ట్ ఇచ్చారండి. ఆ లిస్టులో ఆత్మహత్యలలో రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంకొకటి అనేక రకాల అన్ని కూడా రైతు ఆత్మహత్యలో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆత్మహత్యలు గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు శోభాన్ గారు ఉన్నారు, తెలుసు ఆత్మహత్యలు ఏ జిల్లాలో ఎప్పుడు ఎన్ని జరిగినాయి అనేది మాట తెలుసు. ఈ ఆత్మహత్యలని మేము 1 year లో మేము వచ్చిన తర్వాత జరిగిన ఇబ్బందుల వల్ల జరిగినాయి అంటారా? ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడి జరుగుతున్నటువంటి కొన్ని ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవాళ ఇంత మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నేను ఒకటే సంఘటన చెప్తాను మీకు. 2022లో మహబూబాద్ జిల్లాలో కేవలం 40 మంది 2 నెలల్లో సూసైడ్ చేసుకున్నారండి. 2 నెలల్లో 40 మంది, అది కూడా 40 ఏళ్ళ లోపల. ఎక్కడ పోయారండి వీళ్ళందరూ? ఆ రోజు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళారా? ఒక కుటుంబాన్ని పరామర్శించారా? ఒక కుటుంబాన్ని ఎందుకు వెళ్ళిపోయినటువంటి కనీసం కంప్లైంట్ వేశారా? ఎక్కడ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆత్మహత్యలు శోభాన్ గారు చెప్పినట్టు కౌలు రైతులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. నేను ఆ రోజు కేస్ టు కేస్ స్టడీ చేస్తే కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు కౌలు రైతులే. ఎకరం నుండి 1/4 ఎకరం నుండి కౌలు తీసుకొని వాళ్ళకు సరైనటువంటి సలహా సూచన లేక పెట్టుబడులు పెరిగిపోయి పెస్టిసైడ్ కొట్టి అనేక రకమైన పంటలు ఇబ్బందులు వచ్చి గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసినాం, మనం బాగా చూసినాం. సో ఇప్పుడు రైతు ఖచ్చితంగా ఆత్మహత్యలు లేని సమాజాన్ని చూడాలని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర అయ్యి పెట్టుబడి తగ్గిస్తూ పండినటువంటి పంటకు గిట్టుబాటు వచ్చేటటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వాన్ని కల్పించాలా? ఇవాళ బోనస్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. బోనస్ విషయం అనేది అన్ని పంటలకు ఇస్తానని ఇవ్వలేదు అని అంటే, ఎవరైనా కానీ ఎంఎస్పి
ఉన్నటువంటి పంటలు ఎంఎస్పి కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా బయటనే అమ్ముకుంటారు రైతులు. దానికి కౌంటర్ కూడా మనం తీసుకోలేము, ఇయ్యలేము ఏ ప్రభుత్వం అయినా. ఒకవేళ ఎంఎస్పి తగ్గినటువంటి ఎంఎస్పి కంటే తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. అది గత ప్రభుత్వం ప్యాడి తప్ప ఏది కొనుగోలు చేయలే. కానీ వల్ల ఆ ఎంఎస్పి తగ్గితే సోయాబీన్ కొనుగోలు చేసినాము, జొన్నలు కొనుగోలు చేసినాము, అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్నాము. ఈ కొనుగోలు చేసినటువంటి పంటలకు కూడా గత ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లుగా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ధర ఇస్తామన్నామో ఆ బోనస్ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వంతో కూడా మాట్లాడడం. వాళ్ళు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా ఇది మిగిలిన పంటలకు కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ ఉంది. మేమే సుధభూసలం మేము అన్ని చేస్తామని కూడా చెప్పట్లేదు, చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మాట్లాడినాం నేను. ఇది ఎందుకంటే రైతు నాయకునిగా 10 సంవత్సరాలు కొట్లాడినోడిగా ఎట్టి పరిస్థితుల్లో రైతుకు చెందాల్సింది ఇప్పించాల్సింది, దాంట్లో నో డౌట్. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం ఇక మిగిలిన ప్రభుత్వాలు అన్ని కూడా వేస్టే, రైతుల్ని రాసి రంపన పెడతాయి. ఒక కేసీఆరే మొత్తం రైతు పక్షపాతి, ఆయన లేకపోతే వ్యవసాయమే లేదు అని అంటే ఇక మేము అంతకంటే మాట్లాడలేము. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినామని మాట్లాడుకున్న వాళ్ళు రైతు బంధు ఇచ్చిన తర్వాత డ్రిప్ మీద సబ్సిడీ ఎందుకు ఎత్తేసారో సమాధానం చెప్పాలి. పంటల నష్టపరిహారం ఎందుకు వేసుకోరో సమాధానం చెప్పాలా. యాంత్రీకరణ మీద సబ్సిడీ ఎందుకు ఎత్తేసారో సమాధానం చెప్పాలా. ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు రైతుకు అందాల్సినవి మొత్తం ఎత్తేసి కేవలం ఈ యొక్క రైతు బందే సర్వరోగ నివారణ చెప్పితే ఇక మన అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏం లేదు. ఇవాళ మేము అధికారంలో వచ్చిన డ్రిప్ మీద సబ్సిడీ కూడా ఇచ్చినాము. ఇంతకుముందు డ్రిప్ మీద సబ్సిడీ మొత్తం ఆపేసి ఓన్లీ ఎర్రవల్లి, నిజామాబాద్ లో వేల్పూర్ 3-4 గ్రామాలకు ఇచ్చేసి మొత్తం ఆపేసినటువంటి పరిస్థితి. యాంత్రీకరణ పేరు మీద కేవలం ట్రాక్టర్లు ఇచ్చేసి వాళ్ళ నాయకులకు ఇచ్చుకొని వీళ్ళ ట్రాక్టర్లు కావచ్చు, ఇంప్లిమెంట్స్ కావచ్చు, ఏ కూడా ఇయ్యలేటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి అవెందుకు ఇయ్యలేరు? గతంలో పాలిసినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా. అంటే రైతు బంధు మొదలు పెట్టాక 2018 రాగా ఇవన్నీ బంద్ చేసిండ్రు. ఇవన్నీ మన కళ్ళారా చూసినాము. అన్వేష్ రెడ్డి గారు, మనకు సమయభావం తక్కువ ఉంది కాబట్టి పవన్ గౌడ్ గారు మీకైతే ఏదైతే మీరు ఆత్మహత్యలు అన్వేష్ గారు పవన్ గౌడ్ గారు అన్వేష్ గారు అంటున్నారు, మీరు ఏదైతే రైతు ఆత్మహత్యలు జరిగాయో దానికి కారకులు ఎవరు? ఒకటేసారి ఉన్నట్టుగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా? దానికి గత ప్రభుత్వం యొక్క బాధ్యత ఏం లేదంటూ ఒక ప్రశ్నించారు. అలాగే కేవలం రైతు బంధు ఇస్తూనే మీరు యొక్క అన్ని రైతులకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలపైన కూడా సబ్సిడీ తీసేశారు అంటూ కూడా అన్నారు. అలాగే అలాగే లక్ష్మణ్ గారు కూడా ఒక క్వశ్చన్ చేశారు, ఏదైతే రైతు బంధు ఓన్లీ పేదలకు కాకుండా రోడ్లు, వెంచర్లు, గుట్టలు, పుట్టలు ప్రతి ఒక్కరికి బలహీన వర్గాల కంటే ఉన్నతమైన వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం పొందినట్టుగా అయితే చెప్పారు. దీని గురించి ఒక షార్ట్ గా చెప్పండి, సమయభావం తక్కువ, తొందరగా ఫినిష్ చేయండి. ఇప్పుడు మిత్రుడు నేను 365 మంది రైతులని చెప్పిన ఆత్మహత్యలు సంవత్సరంలో 365 మంది రైతులే చచ్చిపోయినరు ఆత్మహత్యలు చేసుకొని అని చెప్పిన. యాక్సిడెంట్లు అయ్యి వివిధ కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు 600 మంది, మొత్తం 600 మంది రైతులైతే 646 మంది రైతులైతే అందులో నుంచి 365 మందినే ఆత్మహత్యలు, అప్పుల బాధతోటి ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలు ఉన్నారు. మిగతా వాళ్ళు పలు రకాల యాక్సిడెంట్ల వల్లనో ఇన్సిడెంట్స్ల వల్లనో చనిపోయినరు. ఇంకొకటి, ఈ రోజు రైతు దినోత్సవం కాబట్టి మీరందరూ రైతు నాయకులు కాబట్టి, రైతు నాయకులుగా చేసిన వాళ్ళు కాబట్టి 60 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఎట్లుండే మీకు తెలుసు. 10 ఏండ్ల కేసీఆర్ గారి పరిపాలనలో రైతుల పరిస్థితి ఏ విధంగా అయింది కూడా మీకు తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పదవుల వ్యామోహం కోసం రైతుల గురించి ఇట్లా మాట్లాడకండి. రైతులకు రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కలేదు. మన రైతు బంధు పథకాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. పశ్చిమ బెంగాల్ తీసుకొచ్చిరు, కర్ణాటకలో తీసుకొచ్చిరు, వివిధ రాష్ట్రాలల్లో మన రైతు బంధు పథకంను చూసి తీసుకొని వచ్చిండ్రు. దాన్ని మెచ్చుకోండి. కొంచెం రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండడానికి రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. సబ్సిడీలను ఇచ్చింది కేసీఆర్ గారు. ట్రాక్టర్ సబ్సిడీ మీద మా బాబాయ్కి వచ్చింది. మా బాబాయ్కి ట్రాక్టర్ సబ్సిడీ మీదనే తీసుకున్నారు. సబ్సిడీలన్నీ ఎవరెత్తేసిండ్రండి? రైతు వేదికలను కట్టింది కేసీఆర్ గారు. రైతులను రాజు చేసింది కేసీఆర్ గారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని పంటలకు మద్దతు ధరిస్తాం, మేము కొనుగోలు చేస్తాము. ఇగో మీ మేనిఫెస్టో ఇన్ని ఇచ్చిండ్రండి రైతులకు. ఇగో ఎన్నంటే 44 ఉన్నాయి. ఈ 44 నేను చెప్పదలుచుకోలేదు.
అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాము. కంది, పత్తి, వరి, సన్నవడ్లు, దొడ్డు వడ్లు అనేం చెప్పలేదు. అన్ని వడ్లకి ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి రైతుకు ప్రతి పంటకు మీరు బోనస్ ఇయ్యాలి. రైతులకు ఇప్పటికీ 17,500 రూపాయలు రైతు బంధు పథకం, అదే రైతు భరోసా పథకం కింద బాకీ ఉన్నారు. ఈ జాతీయ రైతు దినోత్సవం నాడు అడుగుతున్నా మిమ్మల్ని, ఏ నాయకుడినైనా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తోటి పొత్తు ఉన్న నాయకులైనా, మీరు వాళ్ళతోటి పొత్తు ఉండడం వల్ల మీరు రైతుల మీద మాట్లాడలేకపోతున్నారు. కానీ మీరందరూ బయటకు వచ్చి రైతుల మీద మాట్లాడాలి. 17,500 రూపాయలు ప్రతి రైతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బాకీ ఉన్నది. ఒక్కటే నిమిషము. ఇందాక మన సిపిఎం లీడర్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అందరి రైతులకు పిఎం కిసాను ఎందుకు ఇస్తలేదు అని అన్నారు. కేసీఆర్ గారు అందరి రైతులకు, భూమి ఉన్నోళ్ళందరికీ రైతు బంధు ఇస్తేనేమో గుట్లకు, షెట్లకు, రియల్ ఎస్టేట్ కు, వాటికి వీటికి ఇచ్చిండ్రని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మోడీ ఎందుకు ఇస్తలేడు, కేంద్రం నుంచి అందరికి ఎందుకు కడియేస్తాండ్రు, కొంతమందికే ఎందుకు ఇస్తా. రెండు నాలుకల సిద్ధాంతాల ద్వంద్వ వైఖరి గారు. ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఏమంటున్నాం. అదే అన్న సాగు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లయింది, అతి వల్లనే ఇట్లయింది పరిస్థితి. రైతులకు అతి ఉండదన్నా, రైతులకు అతి ఉండదు. రైతులు మట్టిని అన్నంగా తినుకుంటా మనకు అన్నాన్ని ఇస్తారన్న. రైతులకు అతి ఉండదు. పంట ఎంత అభివృద్ధి చెందుతుంది కదా, వీడుంటే అభివృద్ధి చెందుతుందా రాష్ట్రం పంట. పవన్ గౌడ్ గారు, ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు ఇస్తుందో అది ఉన్నటువంటి ఎన్ని పాస్బుక్లు ఉంటాయి అంతమందికి 72 లక్షల మందికి వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతు భరోసాను కేవలం పిఎం సమ్మాన్ నిధి ద్వారానే ఎవరైతే అర్హులు ఉన్నారో దానికి ప్రణాళిక వేస్తున్నారు. అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా ఇవ్వాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి, దానికి సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేయాలనుకున్నారు? లక్ష్మణ్ గారు, మీరు టైం తక్కువ, వాళ్ళకు మనం ఎన్ని సూచనలు ఇచ్చినా సలహాలు ఇచ్చినా వాళ్ళు చేయరండి. వాళ్ళు పట్టుకున్న కుందేలుకి ఏదో కాళ్ళు అన్నట్టుగా వాళ్ళది ఉన్నదండి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పరిపాలన చేస్తాండ్రు. అల్లు అర్జున్ మీద గంట సేపు చర్చ చేసిండ్రు కానీ గురుకుల విద్యార్థులు చచ్చిపోతే చర్చ జరిగిందా అండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే చర్చ జరుగుతుందా అండి? నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే చర్చ జరుగుతుందా అండి? ఆటో అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే చర్చ జరుగుతుందా అండి? అసెంబ్లీలో వినే పరిస్థితిలో ఉన్నారా అండి? వీటి మీద చర్చకు సిద్ధమా అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారా అండి? ఇప్పటికైనా వీళ్ళ కక్షపూరితమైన కుట్రపూరితమైన రాజకీయాలను మానుకొని రైతులకు ఇవాళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా నేను. పవన్ గౌడ్ గారు, మీరు ఏవైతే ప్రశ్నలు వాటి మీద మరో డిబేట్ పెడదామండి. ఇక లాస్ట్ గా లక్ష్మణ్ గారు, మీరు ఏదైతే విధి విధానాల గురించి ఒకసారి 1 minute లో కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల మీద సర్వే చేసి ఎవరైతే సొంత భూములను దున్నుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో పేద వర్గానికి చెందిన వారు, సరే కొన్ని గ్రామాల్లో అయితే పంటకు నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు, కేవలం వర్షాభావం కిందనే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగితే నీళ్ళు వస్తలేవు అని అన్నారు కదా అన్న, నీళ్ళు వస్తలేవు అని అన్నారు కదా అండి అన్న, నీళ్ళు వస్తలేవు అని అన్నారు కదా. పైన నీళ్లున్నాయి, మిషన్ కాకతీయ పైన నీళ్లున్నాయి అన్న. మిషన్ కాకతీయ నుంచి వెళ్ళి నీళ్లు వదులుతలేరు తెలుసా ఇప్పటి వరకు. నిన్న మొత్తం కెనాళ్ళు, అసలు కెనాళ్ళు నీళ్లతోటి లేవు. 365 రోజులు నీళ్లతోటి ఉండే కెనాళ్ళు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైతులు నాట్లు వేసుకోవడానికి, దుక్కులు దున్నుకోవడానికి రెడీగా ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే బావులల్లో ఊటలు ఎట్లా వస్తాయి? నీళ్లు కూడా ఇస్తలేరు చక్కగా. పవన్ గౌడ్ గారు, మనం దీని గురించి నెక్స్ట్ మరో డిబేట్ పెట్టుకుందాం. లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేయండి. అదే అంటే మేడం చెప్పింది కూడా కొంతవరకు ఏంటంటే ఈ కాళేశ్వరము అది కుంగిపోవటం వలన కూడా కింది దిగువ ప్రాంతాలకు నీరు వదలటం లేదు. కొన్ని వర్షాభావ పరిస్థితుల్లో ఉండటం వల్ల కొన్ని చెరువులు నిండలేదు. ఇప్పుడు ఇంకా సమ్మర్ రాబోతున్నది. ఈ సమ్మర్ లో ఇంకా వర్షాలు వచ్చే అవకాశం లేదు. వింటర్ వై సమ్మర్ వస్తుంది.
ఎక్కడ మళ్ళీ రైతులు ఆ భూములకి వాటర్ లేకపోతే ఏం జరుగుతారు? వదిలేస్తారు, పంట పండించుకోకుంటారు, తీవ్రంగా నష్టపోతారు కదా. వాళ్ళ విషయం ఏం చేయాలా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. ఇక ఈరోజైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాగింపుగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే జనవరి 14 నుంచి అమలు చేస్తామంటూ కూడానైతే ఒకటి వార్త అయితే వస్తుంది. కానీ దాంట్లో ఏదైతే 72 లక్షల మంది రైతులకు బదులు ఎవరైతే 5 ఎకరాల లోపు ఉన్నారో వారికి ఇచ్చే విధంగానైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది. మనం గతంలో చూస్తే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదొక రైతు బంధు అయితే ఇచ్చారు. దాంట్లో ఎవరైతే నిజమైన రైతు లబ్ధిదారులు ఉన్నటువంటి రైతుల కంటే కూడా పక్కదారిన పట్టినట్టుగా వెంచర్లకు కావచ్చు, ప్రైవేటు బిజినెస్ వ్యాపార సంస్థలకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, గుట్టలకు కావచ్చు, లేఅవుట్ వేసినట్టు వెంచర్లకు కావచ్చు ఈ ఇచ్చినట్టుగానైతే వస్తుంది. మళ్ళీ ఇలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అయితే 30 లక్షల మంది కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ సర్కార్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి కనుక అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరు, నిజమైన కౌలు రైతులు ఎవరు ఈ లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామా, మిగతా వాళ్ళని అసలు గుర్తించడం ఎలా అనేది ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికారులు వారి దగ్గర ఉన్నారు కాబట్టి దాని గురించి వీలైనంత త్వరగా వారి యొక్క సమాచారాన్ని సేకరించి నిజమైన అర్హులకే ఈ యొక్క పథకాన్ని వర్తించేలా చేయాలంటూ కూడా మనమైతే ఈ యొక్క చర్చ కార్యక్రమం పొలిటికల్ టాక్లోనైతే డిస్కస్ చేసాం. దీన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకొని నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులైనటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అందించాలని కోరుకుంటూ ఈరోజు ఈ పొలిటికల్ థాట్ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. రేపటి పొలిటికల్ థాట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.